రేయ్, పాప నేర్పిస్తున్నావా ఆడిపిస్తున్నావా? పడుకోవట్లేదమ్మా, నేనేం చేయను, నేను ఆడుకునే దానికి వెళ్తున్నా. ఎక్కడికి రాబోయేది? మనోడు కానోడు గొడవాడ్డానికి కూడా పనికిరాడు. అట్లాంటిది పని కట్టుకుని ఆడడానికి పోతే కాళ్ళు విరగ్గొట్టి పొయ్యిలో పెడతా. అప్పప్పా, చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ. నేనే పండు, నువ్వు లెక్కెట్టు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23. అబ్బా, దొరికేశానే. 70. ఏలప్పుడు ఏంద్రా ఆటలు? ఊరవతల మీ పాకలున్నాయని నా మనవణ్ణి కూడా తోలుకెళ్తారా అంటూ సుట్ట కాల్సి గుడిసె మీద ఎత్తరా, మాడి మస్సైపోద్ది. నడు. పిలిస్తే మటుకు పలుకుతాడా ఏంటి? సీను, 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 సీను.
పాత పడ్డాయి పడ్డాయి. క్లాస్ రూమ్ గోడలు కూడా బీటలు పడ్డాయి. చూశారు కదండి, పుసుక్కన చదువుకునేటప్పుడు కూలాయి అనుకోండి, పిల్లల్ని ఉప్పు మూటల్లా మనం మోసుకెళ్ళాలి. ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను. ఆయన వినరండి. కొత్త ఓట్లు పడాలి అంటే పాత గోడలు పడకూడదు అంటాను. అమ్మాయి గారు దిగారా అండి? బస్సే ఇంకా రాలేదు. పొద్దు గూకుతుంది. చీకటి పడేలోపు వస్తారంటారా? ఇది బస్ ఎక్కినట్టు లేదు, ఊయలూగుతున్నట్టుంది. వెన్నెలా కాసేపు ఆ కెమెరా ఆపుతావా? మీ ఊరికి మొదటిసారి వస్తున్నాను కదా, మెమరీస్ ఉండాలిగా. చూడు, బస్సులో కొన్ని సీట్స్ ఖాళీగానే ఉన్నాయిగా, పైన కూర్చోవచ్చుగా. ఏమైంది? ఎందుకు అందరు అలా చూస్తున్నారు? ఏ దా, అరే రా కూర్చో. ఏమైందే? నీకు ఈ ఊరు పద్ధతుల గురించి తెలీదు, కాసేపు సైలెంట్గా ఉండు. అరే ష్. కల్పన, నువ్వు ఇట్రా. ఏంటి? నువ్వు ఇటు రావే, నేను అక్కడ కూర్చుంటా. సరే రా. ఇప్పుడు ఓకేనా? ఏంటే బండి ఏదో వస్తుంది అన్నావుగా? అదిగో అన్నీ వచ్చేసాడు. ట్రాక్టరా? లేకపోతే యాక్టరా నీకు వెల్కమ్ చెప్పడానికి వచ్చేది? సరే, లగేజ్ ఇటు ఇవ్వమ్మా, పట్టుకుంటా. ఆల్రెడీ లుంగి ఎత్తుకున్నారుగా, చాలదా? మీరు కూడా ఇవ్వండి. అమ్మో, నాది కొత్త బ్యాగ్. కొట్టేయట్లేవే. ఆల్రెడీ కొట్టేసుకున్నాడుగా, బురద. నువ్వేం కంగారు పడుకో, అదంతేలే, ఇవ్వు. నువ్వు ఒక్కదానివే వస్తావు అనుకున్నా కల్పన. అయ్యో, నేను రాకూడదేమో, అయితే వెళ్ళొస్తాను. అయ్యో, నేను అలా లేదండి. నువ్వు ముందు ట్రాక్టర్ ఎక్కవే, మా అన్నయ్యని కాదు. జాగ్రత్త, గట్టిగా పట్టుకోండి అమ్మా. ఓ, ఎగ్జిక్యూటివ్ చైర్స్ ఉన్నాయా? పంచన టైరే వేసాడు. నువ్వుండవే. అన్నయ్య, గుడికి వెళ్ళి వీరభద్ర స్వామికి దండం పెట్టుకుని ఇంటికి వెళ్దామా?
చీకటి పడేలోపు ఇంట్లో ఉండాలి కదమ్మా. త్వరగా వెళ్ళిపోదాంలే అన్నయ్య. గట్టిగా పట్టుకోండి. అయ్యోరో, ఏదైనా పెద్ద పూజ ఉంటే చేద్దాం. మా వాడికి పెళ్లి ఖాయం అయ్యేలా చూడండి. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు వీరబాబు. సంబంధాలు ఎన్నొచ్చినా ముడిపడట్లేదంటే వీరభద్రుడు ఇంకేదో రాసిపెట్టుంటాడు. మీరు రారా? మీ ఊరికే రమ్మనలేదు, ఇప్పుడు ఊరికే అడక్కండి. అదంతేలే అన్నయ్య, సెటిల్ వేస్తూ ఉంటుంది. పద. మీ అన్నయ్య వేసే పంచర్ టైర్ల కన్నానా? వా, నువ్వు రా అన్నయ్య. దానికి భయం లేదు, వదిలే. మంచిదే కదమ్మా. భక్తి లేదని చెప్పు. ఎందుకే వదిలేమంది. ముందు మీ అన్నయ్యని లుంగి కింద వదిలేమని చెప్పు. ఫార్మాలిటీ మరి. మీ ఫ్రెండ్ గారితో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ చదువు పూర్తయిందా అమ్మా కల్పన? అయిపోయిందండి పంతులు గారు. మరి ఇంకే పెళ్లి సంబంధాలు చూడాల్సిందే. నాన్నగారు అదే పనిలో ఉన్నారండి. ఆగమ్మా. ఆ గంటను ముట్టుకోకూడదు. గంటను ముట్టుకోకపోతే ముద్దు పెట్టుకుంటారా? అలా ఏం మాట్లాడకూడదు. పట్నం నుంచి వచ్చారండి. కొత్త అని తెలుస్తుంది. తెలుసుకోవాల్సినవి కొత్తగా ఉంటాయని చెప్పండి. ఇది మరీ బాగుందండి. సైకిల్ బెల్ అయినా, స్కూల్ బెల్ అయినా, గుళ్ళో గంట అయినా ఉండేది కొట్టడానికే. ఈ గంట మోగుతుందమ్మా. ఎప్పుడు? పాపాత్ముడి ప్రాణం తీశాక వీరభద్రుడే గంట మోగిస్తాడు. గంట ఏంటి, వీరభద్రుడేంటి? అరే, మాట్లాడుతుంటే తీసుకెళ్ళిపోతావేంటి? ఆగు. వీరబాబు, అయ్యా. సూర్యాస్తమయం అవుతుంది. డప్పు తీసుకొని దండోరకు వెళ్ళు. అలాగే అయ్యా. కావ్య, కారం డబ్బా నిండుకుందే చూడు. అబ్బా, పరీక్షలప్పుడు పని చెప్పదని పని కట్టుకుని ఎన్నిసార్లు చెప్పాలమ్మా నీకు? నిన్ను ఆడపిల్లకి అత్తారిల్లే పెద్ద పరీక్షే. అయినా కాగితాలు కెలకడానికే కదా నువ్వు వెళ్ళేది. దానికే ఉలకరాదు పలకరాదు అంటే ఎలాగే? అబ్బబ్బబ్బా, ఈ జర్నీ ఏదో జాతర చేసినట్టుందనుకో. హాయ్ ఆంటీ. ఆంటీ, ఓ కాఫీ. పౌడర్ ఎక్కువ, షుగర్ తక్కువ. బర్రె పాల, ఆవు పాల అని అడగండి. బుర్ర బద్దలైపోతున్నప్పుడు ఏదో ఒకటి స్ట్రాంగ్గా పడాలి, అంతే. రోజులే అనుకున్నా, రోడ్లు కూడా బాలేవు. కడుపుతో ఉన్నోళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఏం లేదు. ఈ బస్ ఎక్కిస్తే చాలు, ఫ్రీగా డెలివరీ అయిపోతుంది. అమ్మా, ఏయ్, ఇంకా వంట అవ్వలేదని చెప్పవే. అమ్మా, వచ్చింది అన్నయ్యమ్మా. ఎవరే? ఇది నా ఫ్రెండ్. కాలు పెట్టడమే ఆలస్యం, ఇబ్బంది పెట్టడం దీనికి అలవాటు. నీ స్నేహితురాలని తెలియక నోరు నొక్కేసుకున్నావు. ఎండమూరి లోపల పెట్టు.
ఎండను పడి వచ్చామంటున్నారు. దూర ప్రయాణం కదా. ఈయన గారికి చెల్లెలుకున్నంత గుజ్జు కూడా లేదనుకుంటా. చల్లగొండి తల్లి. మా నాన్నగారు. తెలుసు. ఆ? నాన్న ఫోటో చూసింది. ఓ నాన్న వెన్నెల. వెన్నెల ఇంటికి వచ్చింది. చాలా సంతోషం. చీకటి పడకుండా ఇంటికి రావాలని తనకి చెప్పారుగా. ఈ అమ్మాయికి గది చూపించండి. మా గురునాథం బాబాయ్. బాబోయ్, నువ్వు పదవి రా. వీరభద్రపురం వారికి విన్నపము. చీకటి పడినాది. పెద్ద చుక్క పడిచేలోగా అందరూ తాళాలేసుకోవాలి. హో! ఏంటిరు బాబు, నువ్వు కూతేసిపోక నీ అంట నీ కొడుకుని పెట్టుకున్నావు. రేపు నేను పోయాక ఊర్లో డప్పు కొట్టేది మావోడే కదమ్మా. సాలే తీయరు బాబు, అప్పటి మాటకని ఇప్పుడు నీ బాట చూపిస్తావా ఏంటి? నువ్వు ఇంటికెళ్ళి రాంబాబు. ఆనకొత్తాన్రా, నువ్వు వెళ్ళు. ప్రియమైన శారదకి, నీ రామస్వామి రాయినది. నీకు చెప్పకుండా ఉత్తరం రాయగలిగాను, కానీ నీ అనుమతి లేకుండా నీ జీవితంలోకి రాలేను. నిన్ను మన బిడ్డను ఒకసారి చూడాలనుంది. ఇట్లు రామస్వామి, వీరభద్రపురం. వెన్నెల, భోజనానికి రా, టైం అవుతుంది. నేను వస్తానులే గాని నువ్వు మాట్లాడుతున్న సంగతి ఏమైంది? ధైర్యం కోసమే నిన్ను తెచ్చుకున్నాను, కానీ మాట గొంతు దాటించగలనా అని. ఏ పర్లేదు, చెప్పు. ఒప్పుకోకపోతే రెండోసారి చెప్పు. తప్పదా? తప్పదు, పద. దా. చైది చదువు ఎలా సాగుతుంది శ్రావ్య? అని డౌట్గా చెప్పడం కాదు, ఎస్ అఫ్ కోర్స్ అని కాన్ఫిడెంట్గా చెప్పాలి. నాకైతే దీంది వానాకాలం చదువులో అనిపిస్తోంది. క్షమించండి. ఈయనేంటి నన్ను దేవతం చేసేలా ఉన్నాడు. అమ్మా, కావ్య కూడా బాగా చదివితే డాక్టర్ అవుతుంది. ఎందుకు? మేము మంచాన్ని పడ్డానికా? మా అమ్మ చేసింది, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది.
ఇది ఐస్ క్రీమ్ కాదు, స్వీట్. కొంచెం అన్నం వడ్డించిన మీకు? వల్లి, నమస్కారం బాబు. వీరబాబు వచ్చాడు, తనకు కూడా భోజనం వడ్డించు. ఆ, అలాగే. మీరు చేతులు గడిగాక అమ్మ ఆకు తెస్తుందిలే అయ్యా. అందరిళ్లలో దీపాలు వెలిగాయి వీరబాబు. ఆయ్, ఇంకేంటి సంగతులు? నా కొడుక్కే పెళ్ళవట్లేదని చింతయ్యా. హ్మ్, మాకు 2 కూతుళ్ళున్నారు. మరి మేమెంత బెంగపడాలి చెప్పు? ఏ చెప్పు. నాన్న, ఏమైంది? వీరభద్రుడు ధర్మగంట మోగించాడు అంటే అంతే. వీరబాబు కొడుకు